वंदे शुंभुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं उमामहेश्वराभ्यां नमः। భారతీయ శంకరపీఠం భక్తులకు అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు శుభాశీస్సులు. మనం కొన్ని రోజులుగా మహాశివరాత్రికి సంబంధించినటువంటి విషయాల గురించి అనేక విధాలుగా చెప్పుకున్నాము. అందులో పంచవృక్షాలు 5 వృక్షాల నుంచి తీసుకొచ్చేటువంటి పాలతో అభిషేకం చేస్తే వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి, 9 రకాల గంధాలతో అభిషేకం చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏమిటి, భస్మంతో అభిషేకం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి అనేటువంటివి అనేక విధాలుగా చెప్పుకున్నాం. అందులోనే మహాలింగార్చన విధానాన్ని కూడా మనం చెప్పుకున్నాం. మహాలింగార్చన అంటే కైలాస యంత్ర ఆరాధన. కైలాస యంత్రం అంటే ఏమిటి, మన ఇల్లు మనం ఎలా కట్టుకోవాలి అనేటువంటిది ఎవరో ఒక ప్లాన్ ఇస్తారు, కానీ ఆ కైలాస యంత్రము అనేటువంటిది ఈశ్వరుడే నిర్మాణం చేసుకున్నారు. అంటే ఈశ్వరుని అర్చించాలి అంటే మనం ఎంతమందిని దాటి లోపలికి వెళ్ళాలి, ఎంతమందిని ఎన్ని రకాలుగా ఆరాధన చేసుకుంటూ మనం ముందుకు వెళ్తే స్వామివారు మనకు అనుగ్రహిస్తారు అనేటువంటిది ఈ యొక్క చిత్రపటమనందు ఇవన్నీ కూడా మనకు 360 రుద్రాక్షలు, ఈ రుద్రాక్షలతో నిర్మాణం చేసినటువంటిది ఈ మహాలింగార్చన కైలాస యంత్రము. ఇందులో మనం ఈశ్వరారాధన చేయాలి అంటే ఎవరెవరిని ఎలా ఆరాధన చేసుకురావాలి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాము. ప్రధానంగా ఇక్కడ వీరు గణపతి అంటారు, గణపతి ఆరాధన చేసుకొని మొదలు పెట్టాలి. ఇందులో మనకు మొట్టమొదటి ఆరాధనగా 8 శివలింగాలు అనగా ఇక్కడ 8 రుద్రాక్షలు పెట్టబడి ఉంటాయి. ఈ 8 కూడా 8 దిక్కులకి మూలం. ఇదిగోండి, ఇది ప్రధానంగా తీసుకుంటాం. మొట్టమొదటిది పూర్వ దిగ్భాగే లలాట స్థానే, లలాటం అంటే ఇక్కడ మనకు పూర్వ దిగ్భాగే లలాట స్థానే ఇంద్రం పరశివమావాహయామి, అగ్నిం పరశివమావాహయామి, యమం పరశివమావాహయామి, నిరుతిం పరశివమావాహయామి, వరుణం పరశివమావాహయామి, వాయవ్యం పరశివమావాహయామి, కుబేరం పరశివమావాహయామి, ఈశానం పరశివమావాహయామి. అలా 8 దిక్కులా కూడా అష్టదిక్పాలకుల్ని మొట్టమొదటి ఆవాహన చేసుకుంటాం. తర్వాత త్రిశూలేశ్వరులు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వీళ్ళు ఎంతమంది ఉంటారంటే 24 మంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు. వారు ఎక్కడెక్కడ ఉన్నారు అంటే మనకు ఈ మూల చూసుకోండి, ట్రయాంగిల్లో ఉంటాయి 3. అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఇక్కడ 3, తర్వాత ఈ చివర 3, ఈ పైన 3 వస్తున్నాయి. తర్వాత ఇవ్వండి ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇటు 3, తర్వాత ఇక్కడ 3, మొత్తం 8. 24 రుద్రాక్షలుగా 24 శివలింగాలు. ఇక్కడ సంకల్పం ఏం చెప్తామంటే చతుర్వింశతిలింగాత్మక త్రిశూలేశ్వర స్వరూప ద్వితీయావరణార్చన దేవత అంటారు, 2వ ఆవరణం. ఇకపోతే 3వ ఆవరణం తాండవేశ్వరులు ఉంటారు. ఈశ్వరుడికి చుట్టూతా ఉండేటువంటిది భూత ప్రేత పిశాచి గణాలు. వీరందరూ కూడా ఈశాన్యం నుంచి మొదలుపెట్టినట్లయితే సింగిల్గా వస్తాయి వరుసగా, అటు ఇటు ఉన్నవి తీసేసి వరుసగా వేసుకుంటూ రావాలి మనం చుట్టుపక్కల కూడా. ఒకవైపు 13, ఒకవైపు 14 లెక్కన వస్తాయి. వీరిని తాండవేశ్వరులు అంటారు. వీరిని ఎలా సంకల్పం చేస్తాము, అష్టోత్తర శతలింగాత్మక తాండవేశ్వర స్వరూప తృతీయావరణార్చనం అంటాం. 3వ ఆవరణార్చనగా ఈ తాండవేశ్వరులు మనం ఆరాధన చేసుకోవాలి. తర్వాత చతుర్థావరణార్చన మనకి ఇక్కడ పైన కనిపిస్తున్నారు. ఇటువైపు బయట వైపు అంటే 4 దిక్కులా కూడా బయట వైపు వస్తూ ఉంటారు. 1, 2, 3, 4 అటువైపు కింద వైపు వస్తారు. వారిని అష్టగణపతులు అంటారు. అష్టగణపతి రూప అష్టలింగాత్మక చతుర్థావరణార్చన ఋషి అంటారు. తర్వాత 5వ ఆవరణార్చన మనం ఇక్కడ బయట చూసాం కదా, ఈ లోపల 8 మంది భవాది పృథ్వీమూర్తులు. భవాని దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పుష్పదేవాయ నమః అనుకుంటూ రుద్రాయ దేవాయ నమః, ఉగ్రం పరశివం అనుకుంటూ ఇక్కడ 1, 2 ఈ లోపల ఉంటాయి. మొత్తం అన్నీ కూడా 8 మంది అష్టలింగాత్మక భవాది పృథ్వీమూర్తి రూప పంచమావరణార్చన ఋషి అంటాం. తర్వాత వచ్చేటప్పటికి మనకు సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచముఖ బ్రహ్మ అంటారు. అంటే ఈశ్వరుని మనకు నేపాల్లో ఉన్నారు పశుపతినాథ ఆలయం పంచముఖాలతో. వారు 25 శివలింగాలు అనగా 25 రుద్రాక్షలు ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఉంటాయి 5. తర్వాత ఈ ప్రాకారం ఇప్పించి వరుసగా 5 ఉంటాయి. ఈ కింద నుంచి ఒక 5 ఉంటాయి, ఇక్కడ నుంచి ఇది ఒక 5 ఉంటాయి, ఇది ఒక 5,
మొత్తం పంచవింశతి లింగాత్మక పంచబ్రహ్మస్వరూప అని చెప్పి ఈ ఆవరణార్చన కూడా షష్ఠావరణార్చనగా మనం చేస్తాం. తర్వాత సప్తమావరణార్చన, ఇవన్నీ వరుసగా చూడండి. ఏకాదశ రుద్రులు అంటారు వీళ్ళని. 11 రుద్రాక్షలుగా 11 శివలింగాలు. ఏకాదశి లింగాత్మక ఏకాదశ రుద్ర రూప అష్టమావరణార్చనం అంటాం దీన్ని. తర్వాత నవమావరణార్చనం, దశమావరణార్చనం, ఇది సప్తమావరణార్చనం. ఇకపోతే మనకు అష్టమావరణార్చన ఒకటి వస్తుంది సప్తమం తర్వాత. మనకి ఇక్కడ ఉన్నాయి వరుసగా 6 షట్తారకులు అంటారు. షడ్లింగాత్మక షట్తారక స్వరూప అష్టమావరణార్చనం 8వ ఆవరణార్చనగా మనం ఇక్కడ ఆవాహన చేసాం. తర్వాత 9వ ఆవరణార్చన ఈయన దక్షిణామూర్తి. పిల్లలకి సంబంధించి చదువు, విద్య, ప్రజ్ఞ, మేధస్సు అనేటువంటివి విరివిగా పెరిగేటందుకు ఆరాధించేటువంటి దేవత దక్షిణామూర్తి. వారిని 9వ ఆరాధనగా చేస్తాం. తర్వాత 10వ ఆరాధన. ఈ 10వ ఆరాధనలో మనకు ఈ కింద నుంచి ఇక్కడి వరకు వస్తుంది, ఇటువైపు ఇటువైపు 135 శివలింగాలు, రుద్రాక్షలు. అంటే పంచత్రింశత్యుత్తర శతలింగాత్మక మహాత్రిపుర సుందరి రూప దశమావరణార్చనం అంటారు అమ్మవారి ఆరాధన. ఆ తర్వాత మనం ఈశ్వరుడికి ఆరాధన చేస్తాం. ఇదిగోండి ఇక్కడి నుంచి చూస్తే 25 రుద్రాక్షలు, 25 శివలింగాలుగా ఈశ్వరుడు. అంటే ఆ లోపల ఉన్నటువంటి ఈశ్వరుని మనం ధ్యానం చేయడానికి అష్టదిక్పాలకుల్ని ఆవాహన చేసుకున్నాం, త్రిశూలేశ్వరుని ఆవాహన చేసుకున్నాం, తాండవేశ్వరుని ఆవాహన చేసుకున్నాం, అష్ట గణపతుల్ని ఆవాహన చేశాం, భవాది పృథ్వీమూర్తుల్ని ఆవాహన ఆరాధన చేశాం, సద్యోజాదాది పంచబ్రహ్మణ్య ఆరాధన, ఏకాదశ రుద్ర ఆరాధన, షట్తారక ఆరాధన, దక్షిణామూర్తి ఆరాధన, అమ్మవారి ఆరాధన. ఈ 10 మందిరం 10 విధాల ఆరాధన చేసిన తర్వాతే 11వదిగా మనం ఈశ్వర ఆరాధన చేస్తున్నాం. అది కూడా మనం చేసి పూర్తయిన తర్వాత వీరు అంతశ్చండికేశ్వరుడు, బహిశ్చండికేశ్వరుడు, వృషభధ్వజుడు, నందీశ్వరుడు, యమ చిత్రగుప్తులు కింద ఉన్నారు వరుసగా మనకు. అంటే ఏమిటి అంటే పూజ అయిన తర్వాత పూజా సాత్పుణ్యార్థంగా అంతశ్చండికేశ్వర ఆవాహన, బహిశ్చండికేశ్వర ఆరాధన, నందీశ్వర వృషభధ్వ ఆరాధన, ఎండింగ్లో చివరిలో చిత్రగుప్తుడు యమధర్మరాజు ఆవాహన ఆరాధన. ఎందువలనంటే ఈ ఒక్క ఆరాధన వలన అపమృత్యువు రాకుండా ఉండేందుకు గాను మనం చేసుకుంటున్నందుకు గాను ఇంత ఈశ్వరారాధన చేశాము అనేటువంటిది యమధర్మరాజుకు తెలియజేయటం. అలానే చిత్రగుప్త ఆరాధన చేయటం వలన మన చిట్టా ఏదైతే వారి దగ్గర ఉంటుందో అదంతా కూడా ఆయన తీసేస్తారు పూర్తిగా కూడా. యమధర్మరాజు అడుగుతారు, చిత్రగుప్త ఆ పాపాత్ముడు పనేంటి? యమధర్మరాజా అతను పాపాత్ముడు కాదు, ఈశ్వరానుగ్రహించే అన్ని పుణ్యాలే ఉన్నాయి, అతనికి ఆయుష్ ఉన్నది, అకాల మరణం లేదు, అర్ధాయుష్ లేదు అని చిత్రగుప్తుడు వారు యమధర్మరాజుకి విషిదంగా వివరిస్తారు. అందుకనే చిత్రగుప్త ఆరాధన, యమధర్మరాజు ఆరాధన ఈ రెండుకి మనం చేస్తాం. ఆ అభిషేకానంతరము 9వ తారీఖు రోజు నాడు ఇదే వారికి ఈశ్వర ప్రసాదంగా అందివ్వడం జరుగుతుంది. మన ఇంట్లో ఏదైనా చిన్న విగ్రహం ఉంది, చిన్న ఫోటో ఉంది, దానికి ఒక దీపారాధన చేస్తూ ఒక అరటిపండు పెడుతుంటే చాలా సంతోషంగా ఉంటాం. అటువంటిది దేవాధిదేవుడు మహాదేవుడు ఆయన సాక్షాత్తు రుద్రస్వరూపుడు, రుద్రాక్షయే ఆయన. ఆ రుద్రాక్ష రూపంలోనే ఇలా ఉండి మన ఇంటికి ఆయన వచ్చి ఉన్నాడు అంటే మనకు అంతకు మించి కావలసినటువంటి యోగం భోగం అనేటువంటిది ఏమి, యోగ భాగ్యాలు భోగ భాగ్యాలు అన్నీ కూడా ఆయనే. ఆ రకంగా ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క మహాక్రతువుని అదే అనుకున్నంత తేలికైన విషయం కాదు, అనుకున్నంత తక్కువ ఖర్చు కూడా కాదు, రెండు భరించడం కష్టమే. అయినప్పటికీ కూడా మరలా అంటే 349 సంవత్సరాలు అప్పటికి వచ్చారు. ఇందులో మహాశివరాత్రి ఎన్నో విధాలుగా చెప్పబడి ఉంటుంది. 12 మాసాల తర్వాత వచ్చేటువంటిది, 11 మాసాల తర్వాత 12వ మాసం వచ్చేటువంటిది శివరాత్రి. 12 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటిది పుష్కర శివరాత్రి. 12 పుష్కరాల తర్వాత వచ్చేటువంటిది 144 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటిది మహాపుష్కర శివరాత్రి. 288 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటిది మహాయోగ పుష్కర శివరాత్రి. అక్కడి నుంచి 5 మహాయోగ పుష్కర శివరాత్రుల తర్వాత వచ్చేటువంటిది అనగా 349 సంవత్సరాలకు వచ్చేటువంటిది
కాలయోగ మహాశివరాత్రి అని ఈ యొక్క శివరాత్రిలో 11 విధానాల్ని అనుసరించి వస్తాయి మహాశివరాత్రి అనేటువంటి దానికి. అందులో మహాద్భుతమైనటువంటి శివరాత్రి పరిధిలో మనం అందరం ఉన్నాము కాబట్టి ఆ ఈశ్వరారాధనని ఖచ్చితంగా మనందరం కూడా కలిసి పూర్తి చేసుకొని సాక్షాత్తు ప్రత్యక్ష స్వరూపం. ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క అధిదేవతలు, అష్ట గణపతులు. మనం గణపతి ఆరాధన చేస్తే విఘ్నాలు జరిగిపోతాయి అనుకుంటాం, అటువంటి అష్ట గణపతులు ఇందులో ఉన్నారు. అష్ట దిక్పాలకులు ఇందులోనే ఉన్నారు. భవాది పృథివీమూర్తులు ఇందులోనే ఉన్నారు. ఏకాదశ రుద్రులు ఇందులోనే ఉన్నారు. షట్తారకులు ఇందులోనే ఉన్నారు. 135 శివలింగ స్వరూప అమ్మవారు ఇందులోనే ఉన్నారు. 25 శివలింగాలు ఈశ్వరుడు ఇందులోనే ఉన్నారు. ఏక దక్షిణామూర్తి వారు ఇక్కడే ఉన్నారు. ఇది కాకుండా ఈశ్వరుడు చూడండి, ఈశ్వరుడు మనం ఒకసారి ఆయనకి మంచు పర్వతం, కైలాస పర్వతం ఉంటే తెల్లటి మంచు పర్వతం, అంతటి మంచు పర్వతాన్ని వదిలేసి మానవులమైనటువంటి మన క్షేమాన్ని కూడా ఆయన శ్మశానంలో నివసిస్తూ ఉంటాడు. శ్మశానంలో చితిమంటల మధ్యన తాండవమాడుతూ ఉంటాడు ఆయన. ఎందుకు తాండవమాడతారంటే వీరందరూ కూడా తాండవేశ్వరులు, అనగా భూత ప్రేత పిశాచ గణాలు వీరందరూ కూడా ఈశ్వరుడి దగ్గర. వారందరూ కూడా ఈశ్వరుడి యొక్క తాండవాన్ని చూసి సంతోషంగా అక్కడే ఉండి ఈశ్వరుని అలా చూస్తూనే ఉంటారు. ఒక్క క్షణం ఈశ్వరుడు కనుక ఆపినట్లయితే తాండవాన్ని వారందరూ కూడా ఊరు మీద పడి ఊరిని సర్వనాశనం చేస్తారు. అది ఎవరికి కూడా, నా యొక్క ఏ భక్తుడికి కూడా కష్టం రావద్దు అని చెప్పి కైలాసాన్ని, భార్యని, పిల్లల్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి మనందరి క్షేమాన్ని కోరి ఈశ్వరుడు ఆ చితిమంటల నడుమ ఆ చితాభస్మాన్ని ఒంటికి రాసుకుంటూ ఈశ్వరారాధనకి మనందరం చేస్తుంటే ఆ రుద్రాన్ని వింటూ ఆ నాట్యం చేస్తుంటే ఈశ్వరుడు ఆ భూతగణాలన్నీ కూడా సంతోషంతో వీక్షిస్తూనే ఉంటాయి. ఆ ఈశ్వరుడు మన అందరి కోసం కూడా అటువంటి స్థితిలో అంత చక్కటి కైలాస పర్వతాన్ని కానీ భార్య బిడ్డల్ని వదిలేసి వచ్చి మనందరి కోసం ఉన్నాడు అని అంటే మనం చేయవలసింది ఏంటి అంటే ఆయన నెత్తి మీద హరహర అంటూ నీళ్ళు పోసుకోవడం. నీ ఇంటికి నేను వస్తాను అన్నప్పుడు ఆ ఈశ్వరుని మన ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో కొలువు ఉంచుకోవడం. ఈ ఒక్కటి మనం చేయగలిగితే అంతకు మించినటువంటి పుణ్యం మనకు లేదు. ఓం శ్రీ మహాగణాధిపతి నమో నమః. స్వస్తి.